తీవ్ర ఆర్థిక సంకటంలో తెలంగాణ డిగ్రీ కాలేజీలు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఏటా 3.3 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో 4.4 లక్షల సీట్లకు అనుమతిచ్చారు. ఇంజనీరింగ్, ఫార్మసీలో చేరిన వారు మినహా ఏటా 2 లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జీరో అడ్మిషన్ కాలేజీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. గత విద్యా సంవత్సరంలో 64 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరు కూడా చేరలేదు. వీటిల్లో 63 ప్రైవేట్, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. యూనివర్సిటీల వారీగా అత్యధికంగా కాకతీయ పరిధిలో 22, మహాత్మా గాంధీ పరిధిలో 14, ఉస్మానియా 13, పాలమూరు 5, శాతవాహన 2 ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. రూరల్ కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా అర్బన్, గ్రేటర్ లోని కాలేజీల్లోనే చేరుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ సహా పెద్ద నగరాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల్లో చదివితే ఉన్నత స్థానాలు చేరవచ్చనే ఆలోచనతో విద్యార్థులు గ్రేటర్కు క్యూ కడుతున్నారు. జీరో అడ్మిషన్ సీట్లు నిండని కాలేజీలను పరిశీలిస్తే దాదాపు అన్ని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నది. దానికి తోడు రీఎంబర్స్మెంట్ లేక యాజమాన్యాలు స్వచ్ఛందముగా బంద్ చేస్తున్నాయి. ఇప్పటికైనా రీఎంబర్స్మెంట్ విడుదల చేయగలరు ముఖ్యమంత్రి గారు.